నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం మసబ్ ట్యాంక్‌లో ఉన్న డిఎస్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. సోషల్ వెల్ఫేర్ భవన్ దగ్గర. సో, ఈరోజు ఉదయం 11 గంటలకి ఇక్కడ ఓబీసీ మోర్చా వాళ్ళు ధర్నా ప్రకటించడం జరిగింది. సో, ప్రధానంగా ఏదైతే గురుకుల్ విద్యా సంస్థల మీద జరుగుతున్న ఈ ఫుడ్ పాయిజన్ విషయానికి సంబంధించి గాని వీళ్ళందరూ కూడా ఈ ధర్నా అయితే ప్రకటించడం జరిగింది. మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడ ధర్నా ప్రకటించడానికి సో, భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా అన్ని వెహికల్స్ కూడా క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాదాపు అంటే ఎవరికి కూడా ఐడి కార్డ్స్ లేనిదే ఎవరిని కూడా ఎంట్రీ చేసే పరిస్థితి కనపడట్లేదు. సో, దాదాపు చూడొచ్చు అంటే వెహికల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా ఎవరు ఏంటి అనేది కూడా క్షుణ్ణంగా ప్రకటించిన తర్వాత చూసిన తర్వాత చెక్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు అంటే ఇప్పుడు దాదాపు ఒక వెహికల్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి టోటల్ కూడా వాళ్ళు చెక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి. సో ప్రధానంగా ఏంటంటే ఈ వెహికల్ ఏదైనా అనుమానాస్పదంగా కనపడితే వాళ్ళు ఇమీడియట్ గా ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దాదాపు అంటే ఈ మొన్న కూడా ఇక్కడ సోషల్ వెల్ఫేర్ భవన్ దగ్గర అయితే మొత్తం మొన్న కూడా బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసిన పరిస్థితి మనం చూసాము. ఇక్కడ ధ్వంసాలు చేసే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో, దీనికి సంబంధించి ప్రధానంగా అంటే ఏ వెహికల్ ని కూడా ఇక్కడికి రానివ్వద్దు. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఓబీసీ మోర్చా ధర్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరగనివ్వమంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. దాదాపు ఇక్కడైతే భారీగానే పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి కనపడతా ఉంది. ఎంట్రన్స్ నుంచి కూడా దాదాపు ఇక్కడ నుంచి 500 మీటర్ల దూరం నుంచి కూడా ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా ఆపి క్షుణ్ణంగా చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దాదాపు ఏదైనా కానీ ఈ ఫుడ్ పాయిజన్ అంశాన్ని ప్రధానంగా అన్ని పార్టీ వాళ్ళు అంటే బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ ఫుడ్ పాయిజన్ అంశాన్ని ప్రధానంగా తీసుకుని వాళ్ళు ప్రధానంగా ఇక్కడ ధర్నాకైతే పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో, చూడొచ్చు అంటే వెహికల్స్ అన్ని కూడా డోర్స్ అన్ని ఓపెన్ చేసి లోపల ఎవరున్నారు ఏంటి అనే దాని మీద వాళ్ళు క్షుణ్ణంగా అయితే చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే లోపలికి పంపిస్తా ఉన్నారు. లేదు అంటే ప్రధానంగా వెహికల్స్ అన్నిటిని కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వెనక్కి పంపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సో, ప్రతిదీ కూడా అంటే ఏ డౌట్ వచ్చిన వెహికల్ ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. సో, ఏదైనా కానీ ఈ రోజు అయితే ఓబీసీ మోర్చా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి ధర్నాకి వస్తామని కూడా వచ్చి తీరుతామని కూడా దాదాపు అక్కడ రావడం జరిగింది. చూడొచ్చు. సీఎం పిల్లల్ని కాపాడాలని సీఎం సీఎం రైట్. ఏదేమైనా కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎందుకు అన్న ఇది మన గురుకుల్ స్కూల్స్ లో పిల్లలకి సరిగా అన్యాయం చేస్తున్నామన్నా. అక్కడ పిల్లలకి సరిగా తిండి పెట్టలేరు. 45 మెంబర్స్ చనిపోయారన్న, చిన్న పసిపిల్లలు. గురుకుల్ స్కూల్లో సరిగా అన్నం పెట్టలేరు. ఆ రైట్స్ కోసం మేము ఇక్కడ ధర్నా చేసి చేయడానికి వచ్చినాము. మన కిషన్ రెడ్డి గారి గత కొన్ని సంవత్సరాలు 38 గురుకుల పాఠశాలలో ఇప్పటి వరకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇంతవరకు 886 పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, 4 చనిపోయారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన చేయడంలో ఉన్న శ్రద్ధ పసిపిల్లల మీద లేదు. పిల్లలకు వాళ్ళకి ఏం తిండి దొరుకుతుంది ఏంటి అనేది కొంచెం కూడా ఆలోచన లేకుండా మన ప్రభుత్వం నడుస్తుంది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి. సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. శిశు సంక్షేమ శాఖ ప్రాణాలు పోతున్నా పిల్లలు చదువుకోవడానికి వస్తే చేయాలనే ఉంది. సౌకర్యాలు ఉన్నాయి, చదువుకొని తమ భవిష్యత్తును విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో ఒక ప్రాణం పోతుంది. పిల్లలకు సరి అయిన సౌకర్యాలు, పురుగుల అన్నము, బాత్రూమ్ లేవు, నీళ్లు లేవు, చలికాలంలో వాళ్ళు పడుకోవడానికి సౌకర్యాలు లేవు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చూడొచ్చు అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు కూడా. ఏ ఒక్కరిని కూడా కనీసం అంటే డిఎస్ఎస్ భవన్ దగ్గరికి
దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయనివ్వట్లేదు. దాదాపు 500 మీటర్ల నుంచి కూడా వాళ్ళు పహారీ కాసిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడి నుంచి కూడా అనుమానాస్పదంగా ఏ ఒక్కరు కనపడినా కూడా వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే ఫుడ్ పాయిజన్ అంశానికి ప్రధానంగా వీళ్ళు వ్యతిరేకిస్తూ, ఈ ఫుడ్ పాయిజన్ జరగడం వ్యతిరేకిస్తూ కూడా వీళ్ళు ఇక్కడ ధర్నాకు రావడం జరిగింది. ప్రధానంగా చేయాలంటూ కూడా సీతకు రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్. చూడొచ్చు అంటే కనీసం అంటే వాళ్ళని కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఇవ్వని పక్షాన దాదాపు అంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధికారులు. సో చూడొచ్చు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా కనీసం మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారని చూడొచ్చు మనం. దాదాపు వాళ్ళందరూ కూడా సీఎం డౌన్ అని నినాదాలు కూడా చేస్తా ఉన్నారు. దాదాపు అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వీళ్ళు తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చూడొచ్చు అంటే సో ప్రధానంగా అయితే చూడొచ్చు వెహికల్స్ అన్నిటిని కూడా వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. చూడొచ్చు అంటే మహిళలు కూడా చూడొచ్చు ఏ విధంగా వాళ్ళని లాక్కెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారో. కనీసం వాళ్ళందరూ కూడా సీఎం డౌన్ అనే నినాదాలు బాగా వినపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు అంటే ప్రతి ఒక్కరిని కూడా పిల్లల భోజనాలలో పిల్లల ప్రాణాలు చూడొచ్చు అంటే పోలీసుల వైఖరి ఎట్లా ఉందంటే బేసిక్ గా అంటే మీడియాని కూడా మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనపడట్లేదు. ప్రధానంగా అంటే చూడొచ్చు మనతో జరిగిన వాగ్వాదం కావచ్చు లేదా ఆయన చెప్తున్న విధానం కావచ్చు, మనం న్యూసెన్స్ చేస్తున్నాం అనే కొంచెం మనం ఎక్కడా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కనపడలేదు. మనం ఎక్కడా కూడా అక్కడ డిస్టర్బ్ చేసే ప్రయత్నం మనం ఎక్కడా చేయలేదు. వాళ్ళు అరెస్ట్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు మనల్ని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు మనకు క్లియర్ గా విజువల్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అంటే ప్రధానంగా ఒకటే డిమాండ్ చేసేది ఎవరైనా కానీ సో ఫుడ్ పాయిజన్ అంశాన్ని ప్రధానంగా ఏదైతే ఉందో ఈ ఫుడ్ పాయిజన్ అంశాన్ని వీళ్ళు చెప్తా ఉంటూ ఈ రోజు ధర్నాకైతే ప్రకటించడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు అంటే పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డ్ మస్ట్ అన్నట్టుగా కనపడతా ఉంది. దాదాపు అంటే మొన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ చేసినట్టు పరిస్థితి, ధ్వంసాల్లో చేసిన పరిస్థితి కూడా కనపడింది లోపల. సో అందుకని దాన్ని పరిగణలోకి చేసుకుని ఈ రోజు ఓబీసీ మోర్చా వాళ్ళ ఏదైతే ఈ రోజు ధర్నా ప్రకటించారు, ఈ ధర్నాకు సంబంధించి
క్షుణ్ణంగా అయితే అందరిని కూడా పరిశీలించిన తర్వాత లోపలికి పంపించబడదు. ఎవరు అనుమానాస్పదంగా కనపడినా కూడా వాళ్ళని వ్యాన్లు ఎక్కించే పరిస్థితి కనపడతా ఉంది, అరెస్ట్ చేసి తీసుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. చూడొచ్చు అంటే ఎక్కడా కూడా కనీసం అంటే ప్రతి క్షుణ్ణంగా కూడా బృందం అయితే భారీగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికీ కూడా అంటే మనతో కూడా వాగ్వాదం చూసుకోవచ్చు. ఆయన ఎట్లాంటి అంటే ఆయన మాట తీరు కానీ ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఏ విధంగా ఈ మీడియా మీద జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు ఏదైనా కూడా మనమైతే ఇక్కడ మనం ఏదో చేయడానికి కానీ వాళ్ళ పని కూడా మనం ఇక్కడ డిస్టర్బ్ చేయలేదు. సో దీనికి ప్రధానంగా ఈ విజువల్స్ కూడా మీకు పక్కన వేసే ప్రయత్నం చేస్తా ఉంటా. పక్కన విజువల్స్ కూడా వేస్తాను చూడండి. అంటే ఆయన వాగ్వాదం ఎట్లా చేస్తా ఉన్నాడు వాగ్వాదం అనేది కనీసం కూడా మనం చెప్పేది వినిపించుకోకుండా ఆయన చెప్పేదే మనం వినాలి. సో ప్రధానంగా అయితే ఆయన చెప్తా ఉన్నాడు క్లియర్ గా మీరు బెదిరిస్తున్నారు, మీరు ఏం చేస్తా ఉన్నారు, మీ ఎక్విడేషన్ ఏది, ఈ రకమైన మాటలే తప్పితే ఆయన ఎప్పుడు కూడా మనం వాళ్ళని డిస్టర్బ్ చేసే ప్రయత్నం కూడా ఎక్కడా చేయలేదు. సో మనం విజువల్స్ రికార్డ్ చేసుకున్న టైంలో మరి ఆయన వచ్చి వాగ్వాదం చేస్తా ఉన్నారు. ఈ విజువల్స్ కూడా ఖచ్చితంగా టెలికాస్ట్ చేసి తీస్తాం, ఖచ్చితంగా చూద్దాం ఏంటనేది. అంటే ఈ ప్రజాపాలన రకరకాల అంశాలు సీఎం గారు రకరకాల మీరు చెప్పడం కాదు, మీడియా మీద జరుగుతున్న దాడులు కూడా అంటే మేము ఏ పార్టీ పక్షాన మేము లేము. మేమైతే లెజెండ్ టీవీ అయితే ఎక్కడా కూడా ఏ పార్టీ పక్షాన కూడా మేము ఎక్కడ కనపడలేదు. ప్రతి ఇన్సిడెంట్ మేము కవర్ చేస్తాం. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని లేకుండా ఖచ్చితంగా ఎవరు తప్పులైనా మనం ఎత్తి చూపించే మీడియాగా ఇప్పుడు లెజెండ్ టీవీ ఉంది. మరి ఇట్లాంటి ధోరణి అనేది మనం ఎట్లా చూసుకోవచ్చు అనేది కూడా ప్రధానంగా ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఏదైనా కూడా ఫుడ్ పాయిజన్ అంశాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండిస్తా ఉన్నారు.